ఈరోజు మా ఊరు అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు ఖమ్మంలో మేకను కోస్తున్నారండి. అంటే అందరికీ పొలంలో ఒక గ్రామ దేవత అంటూ ఉంటారు కదా, సో అలా అక్కడ ఈరోజు మేక కోస్తున్నారనమాట. సో అది ఎవరి ట్రెడిషన్ ఉంటుందండి, తెలంగాణలో అందరికీ ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. సో చూసారు కదా ఎంత పచ్చగా ఉందో నేచర్, సూపర్. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత న్యాచురల్ గా ఉంది. ఇవన్నీ మనం సిటీలో మిస్ అవుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా వస్తుంటే సిటీలో ఉండే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అగ్రికల్చర్ అంటే ఏంటి అండ్ పొలం అంటే ఏంటి, ఎలా కష్టపడతారు వీళ్ళు, మనకి రైస్ కానీ పల్సెస్ అవన్నీ మనం తినే ఫుడ్ ఎలా పండిస్తారు ఏంటి అనేది ఈ జనరేషన్ వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, జస్ట్ షాప్కి వెళ్ళి కొనేయడం, సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం, తినేయడం అంతే. బట్ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఇంత ఎండల్లో వాళ్ళు వచ్చి పంటలు పండిస్తారు. ఇప్పుడు చూసారు ఇదంతా ప్యాడీ అన్నమాట, రైస్. ఇవన్నీ ఎండలో వాళ్ళు ప్లగ్ చేస్తారు. సో ఎంత కష్టమో అది క్లియర్గా అంటే లైవ్లీ చూస్తే గానీ ఆ కష్టం వెనకాల ఐ మీన్ వాళ్ళ వర్క్ ఎంత కష్టంగా ఉంటుంది అనేది మనకు తెలియదు అనమాట. సో నేను చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు. సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరే కాబట్టి అందరూ ఇయర్లీ వన్స్ వస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటో ఇప్పుడు బిజీ లైఫ్లో ఎక్కడికి రాలేని పరిస్థితి. బట్ ఇలా మొత్తం గ్రీనరీలో టైం స్పెండ్ చేయాలి అంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. మనకి హైదరాబాద్లో అయితే మొత్తం పొల్యూటెడ్ ఏరియా, పొల్యూషన్ ఉంటుంది, డస్ట్, దుమ్ము అంతా. బట్ ఇక్కడ న్యాచురల్ ఎయిర్, ఎండ అయితే ఉంది బట్ ఎందుకో ఈ పచ్చని పొలాల మధ్య ఎండ అసలు నథింగ్ అనిపిస్తుంది. చూసారా నేను ఎలా నడుస్తున్నాను, ఇవన్నీ చైల్డ్హుడ్ మూమెంట్స్. బాగుంటుంది సరదాగా ఇలాగా దాటుకొని వెళ్ళడం. ఇదంతా పంట పొలాల మధ్య ఇసుక ఏమంటారండి దాన్ని, మట్టి అంటుకోవడం డ్రెస్కి, ఇదంతా కైండ్ ఆఫ్ వైబ్స్ అన్నమాట. బట్ ఈరోజు ఫుడ్ అంటే ఇక్కడ పొలంలోనే ఫుడ్ వండుకొని తినేసి వెళ్ళిపోతామన్నమాట మళ్ళీ ఇంటికి. సో అది కూడా కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. మనం ఇంట్లో వండుకొని హోటల్స్లో తిని అదంతా రొటీన్ అయిపోతుంది. అండ్ ఇలా అయితే పల్లెటూరులో మంచి వెదర్ అండ్ మంచి పంట పొలాల మధ్య గ్రీనరీలో కూర్చొని బిర్యానీ, మటన్ తింటే ఆహా ఆ కిక్కే వేరు. అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కుకింగ్ అంతా జరుగుతుంది. తెలంగాణలో ముక్క లేనిదే ముద్ద దిగదు. మరి మనతోని ఏంటది చికెన్ స్కిన్ వేస్తామంటే విత్ స్కిన్ ఇదేంటి బోటి, ఇది బోటి ఫ్రై. సూపర్ టేస్టీ బోటి ఫ్రై. ఇదంతా కూడా ఇక్కడ ఎండుమిర్చి పండిస్తారనమాట. ఇదంతా కూడా చూసారా ఇలా ఉంటుంది. మనకు సిటీలో ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది. నైస్. చూసారా డైరెక్ట్లీ ఇలా వీళ్ళు పండిస్తారనమాట. సో ఇదంతా మా తాతయ్య వాళ్ళ పొలం అండి. ఇక్కడంతా ఇది ఉంది కదా, ఇదంతా మా తాతయ్య వాళ్ళది. సో ఇక్కడ మ్యాంగో ట్రీ కింద మేకను కోసి అక్కడే హాయిగా
ఫ్యామిలీ అందరం తింటాం అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడ మ్యాంగో ట్రీ కింద చిల్ అవుతున్నారు. చూసారా ఎంత బాగుందో, నీడగా గాలి కూడా బాగా వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అనాథ పిల్లలు ఫ్రెండ్స్ తినడానికి వచ్చారు ఇక్కడ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లా రావాలి, గ్రేవీగా రావాలన్నమాట. గ్రేవీ రావాలంటే ఏం వేయాలి అందులో? ఇందులో వాటర్, ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్ని కలిసి పౌడర్. ఏం పౌడర్? జొన్న రోటి పౌడర్. అంతే. లాస్ట్ కి గార్నిష్ చింతపండు రసం వేయాలా? దీన్ని ఏమంటారు? హేరేరా? ఖారీ బోటి. సొడై లేదా? సొడై. ఇది ఏం కర్రీ అన్నా? మటన్ కర్రీ. మటన్ కర్రీ. మటన్